తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పొలిటికల్ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీపై సవాళ్లు ప్రతి సవాలు విసురుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఒక ఆయన 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటుంటే ఇంకొక ఆయన సాధ్యం కాదు, రాజీనామా చేస్తానని మీడియాలో బ్రేకింగ్ల కోసం ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారు అని హరీష్ సీఎం రేవంత్లను ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళిద్దరికీ నేను సవాల్ చేస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు మహిళలకు తులం బంగారం, స్కూటీతో పాటు నెల 2,500 బ్యాంకులో జమ చేసినట్లు, ఆసరా పెన్షన్లను 4,000 ఇస్తున్నట్లు, ఇండ్లు లేనోళ్లకు జాగా 5 లక్షలు ఇస్తున్నట్లు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను పోటీ నుండి తప్పుకునేందుకు సిద్ధం. మీరు నిరూపించుకుంటే 17 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకుందా? అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీలోపు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా. ఎన్నికల్లోపు నిరూపించినా సరే నేనే స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తా. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.